ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎందుకు దేవుడికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఒకవేళ బాధలో ఉన్నా చెల్లించాలా? ఒక సందర్భాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు, అలాగే అనేక జనసమూహం యేసుక్రీస్తు వారితో కూడా ఉండగా వారందరూ కూడా ఆకలిగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 చిన్న చేపలు 5 రొట్టెలు వారి యొద్ద ఉంటే వాటిని స్తుతించి ఆశీర్వదించి వారందరికీ భోజనానికి విరిచి వడ్డించమని ఆయన శిష్యులకు అప్పగిస్తారు. అయితే వారందరూ తినగా 12 గంపలు ఎత్తుతారు. నీకున్న ప్రతి చిన్న వాటిలో నువ్వు దేవుని స్తుతించే వాడికి ఉంటే విస్తారమైన వాటి మీద నిన్ను దేవుడు నియమిస్తాడు. దేవుడిచ్చిన వాక్యం మనందరి వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.